హరే కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు సుఖీ ఛానల్. ఈ వీడియో కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈరోజు నాకు చాలా బిజీ డే. ఆ డేని నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నానో మీకు కూడా చూపిద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందుకనే మార్నింగే శివుడి గుడికి వెళ్ళేసి దీపం పెట్టేసి ఇంకా ఆఫీస్ 8 o'clockకే గబగబా పీజీకి వచ్చేసి నిమ్మకాయలు తీసుకొని ఉన్నాము. నిమ్మకాయ దీపం పెడదాం అనుకొని, బట్ లేటర్ కుదరలేదు. అక్కడే ప్రమిదలు ఉన్నాయి, దాంట్లోనే పెట్టేశాము. సో అందుకనే ఆ నిమ్మకాయ ఉంది కదా, లెమన్ జ్యూస్ చేసుకుందామని చెప్పి లెమన్ జ్యూస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ పీజీలో ఫుడ్ కర్డ్ రైస్ అండ్ దోశ పెట్టారు. నాకు కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం. దాంట్లో మసాలా కర్డ్ రైస్ ఉంటే ఇంకేం వద్దు. సో అందుకని అది ప్యాక్ చేసేసి నేను కొంచెం ఎర్లీగా ఆఫీస్కి స్టార్ట్ అవుతాను కాబట్టి మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా వాక్ చేసుకుంటా నాకు నచ్చిన సాంగ్స్ వింటా మార్నింగ్ ఆఫీస్కి రీచ్ అయిపోతాను. నేను డైరెక్ట్గా ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, నేను వర్క్ చేసేది యాక్సెంచర్లో. యాక్సెంచర్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 9 monthsగా యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నేను ఆఫీస్కి వచ్చి రెడీ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రావటంలో మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. మొత్తం ఇదిలో రెడీ అవ్వటానికి అంతగా టైం కుదరదు. అండ్ రెడీ అయ్యి వచ్చినా కూడా కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని అక్కడికి వెళ్ళి రెడీ అవుతే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతాను. సో అందుకని అక్కడికి వెళ్ళి రెడీ అవ్వడానికి ప్రిఫర్ చేస్తాను. నేను రెడీ అవ్వటం అంటే పెద్ద కాంప్లెక్స్ మేకప్ అలా ఏమి వేసేయను. నేను చాలా మినిమల్గా పెట్టుకుంటాను. జస్ట్ కాజల్, మాయిశ్చరైజర్, లిప్ బామ్. రీసెంట్గా లిప్స్టిక్ ఏదో కొంచెం షేడ్ బాగుందని ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానో తెలియదు, బట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కొంచెం న్యాచురల్గా పెట్టుకుందాము అని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ నేను. అండ్ ఇక్కడ నేను SPF లిప్ బామ్ వాడుతున్నాను. లాస్ట్ టైం నా అన్బాక్సింగ్ వీడియో చూస్తే స్కిన్ కేర్ అన్బాక్సింగ్ వీడియో, దాంట్లో మీకు చూపించి ఇది విష్ కేర్ వల్ల SPF లిప్ బామ్ బాగా వర్క్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా లిప్ బామ్ మంచిది కావాలి అంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ రీసెంట్గా స్విస్ బ్యూటీ వాళ్ళ ఒక ఏదో లిప్స్ షేడ్ బాగా అనిపించింటే ట్రై చేస్తున్నాను. అండ్ సన్ స్క్రీన్ రోజు వేయను. నాకు సన్ స్క్రీన్ కొంచెం ఓవర్ రేటెడ్ అనిపించింది. ఏమో నేను రాంగ్ అవ్వచ్చు, బట్ నన్ను స్టార్టింగ్లో సన్ స్క్రీన్ వాడటం చాలా ఇంపార్టెంట్ అలా అనుకునేదాన్ని. బట్ నాకెందుకు దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఐ హ్యావ్ మెనీ రీజన్స్ నాకెందుకు సన్ స్క్రీన్ అవసరం లేదు అనిపిస్తుంది అన్నది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి నేను రోజంతా ఆఫీస్లోనే ఉంటాను, ఎండ తగలే అంత సీనే లేదు అక్కడ. అది వన్ ఆఫ్ ద రీజన్. మిగతా రీజన్స్ అన్నీ ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. అండ్ క్విక్గా రెడీ అయిపోయాను. మ్యాక్సిమం నేను ఒక 10 to 15 minutes తీసుకుంటాను రెడీ అవ్వటానికి, అంతే. అంతకుమించి ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయను కూడా. అండ్ మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు గాజులు వేసుకొని వెళ్ళాను. ఇంకా నేను గుడికి ఎప్పుడు వెళ్ళినా గాజులు వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. మళ్ళీ ఇంకా తీయటం ఎందుకులే అని చెప్పి అలానే వేసుకొని వచ్చేసాను. చాలా బాగా అనిపించింది గల్లిగల్లంటూ. అది మట్టి గాజులు కాబట్టి. నిమ్మకాయ రసం కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఇక్కడికి వచ్చాక యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని వస్తే కొంచెం వెయిట్ అనిపిస్తుంది బ్యాగ్, అందుకని. అండ్ అలాగా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను నేను మా ఫ్రెండ్. నేను తెచ్చుకున్న కర్డ్ రైస్ అలా బయట వ్యూ చూస్తా కర్డ్ రైస్ని ఎంజాయ్ చేశాను. కర్డ్ రైస్లో ప్రొమోగ్రనేట్ దొరికితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. బాగుంది. మా పీజీలో ఫుడ్ బాగుంటుంది. కొత్త పీజీ ఇది. ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. అంటే ఎప్పుడు బాగుంటుందని చెప్పను, అట్లీస్ట్ బెటర్ దాన్ నేను ఉన్న ప్రీవియస్ పీజీస్తో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ కొంతసేపు వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఫ్రూట్స్ తినాలనిపించింది. బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. రోజంతా అలా వర్క్ అయిపోయింది. మిడిల్లో వాటర్ గుర్తొచ్చింది. వాటర్ తాగడం ఈ మధ్యన చాలా తగ్గించేసాను, అందుకని కాన్షియస్గా బాగా వాటర్ అలాగా నా వర్క్ అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు సమోసా తినాలనిపించింది. నాకు ఆనియన్ సమోసా చాలా ఇష్టం. మా ఆఫీస్లో చాలా బాగుంటుంది. సో అందుకని సమోసా తినేసి ఇంటికి వచ్చేసాను. అండ్ మళ్ళీ ఒక 6:30కి అలాగా సత్యనారాయణ పూజ జరుగుతుంది. మా పీజీ దగ్గరే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చాలా బాగా చేస్తారు. ప్రతి పౌర్ణమికి చేస్తారు. సో అందుకనే అక్కడికి వెళ్ళేసి సత్యనారాయణ పూజలో కూర్చొని పూజ అంతా బాగా జరిగింది. ఇంకా ప్రసాదం తినేసి, పూజ చేయించిన వాళ్ళకు ప్రసాదం ఎక్స్ట్రా ఇస్తారు. సో మనకు కూడా ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా ఇచ్చారు.
అలాగా ప్రసాదమే డిన్నర్ లాగా కూడా కంప్లీట్ చేసేసి కొంత ప్రసాదం మా రూమ్మేట్స్ కోసం తీసుకొని వచ్చాను. నా డే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.